ఓలలాడుతూ ఉన్నాం, రసానంద తుందిలం అవుతూ ఉన్నాం. ఇప్పుడు మాన్యశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు రచించినటువంటి ఉదయశ్రీ లలిత తారావళిలోని 1-2 పద్యాలు గానం చేయాల్సిందిగా అష్టావధానిని మంచినీళ్ళ సరస్వతి రామశర్మ గారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. గాన కోకిలమ్మ. నమస్సభాయై. శ్రీదాయిని నిత్యోదయ, శ్రీదాయిని నిత్యోదయ, వేదాంత నిరూపితార్థ ప్రియవాగ్దాత్రిన్, నాదౌరీతి నిదలతును ఉషోదయ వేళ, విరాజ శోభాకృతిగా వెలుగుల వెల్లువలలై, మిలమిల ప్రాచీ దిశగను మేల్, మిలమిల ప్రాచీ దిశగను మేల్ మురిసి, ద్రోవల శ్రీలావణ్యంబై చెలిగిన మృదు భావనమును వచియింతును సతమున్, వెలుగుల వెల్లువలలై, మిలమిల ప్రాచీ దిశగను మేల్మురిసెపు, త్రోవల లావణ్యంబౌ చెలగిన మృదు భావనము వచియింతును సతమున్, ప్రాతః సంధ్యా సమయ జ్యోతిర్మండల ప్రదీప్త శోభామయమయూ, శ్రీతను కాంతిని శాంతిని చేతనమొప్పంగగొలుతు క్షేమంకరిని. నేను రాసిన ఒక పద్యం పాడి వెళ్ళిపోతాను. సురుచిర పద్యమాలికలు సుందరమౌ పదబంధమొప్పుచున్, నిరుపమ ధారణా పటిమ నేర్పును జోపు సుశబ్దజాలమున్, కురిసె సభాంగణము యొనగూర్చెను పండిత మానసంబునన్, పరిమళమై శతావధానమపార సముద్భవ వార్ధియైలన్. ధన్యవాదాలు. ధన్యవాదములు మేడం. శ్రీ సీతారాం గారి, శ్రీ చేపూరి శ్రీరామ్ గారి యొక్క శతావధానం 2.5 రోజులు విజయవంతంగా మొదటి దశలో 25 సమస్యలతోని, తదుపరి 25 వర్ణాలతోని, తర్వాత 25 దత్తపదులు, అదేవిధంగా 25 ఆశువులు కూడా మనం విజయవంతంగా ముగించుకున్నాము. మొత్తానికి 100 పద్యాలలో ఆశువులు మినహాయింపచేసి సమస్య పూరణ, దత్తపదులు, వర్ణన ఈ అంశంలోకి సంబంధించినటువంటి వారు పూరించినటువంటి పద్యములు ఈరోజు ఇప్పుడు ధారణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారు ధారణ చేస్తారు. కాబట్టి మీరు ఫోటోల కొరకు కానీ వివిధ సందర్భాలలో మరే దేనికైనా కూడా మీరు మీ స్థానాలను విడిచి కాస్త వెళ్లకుండా సంయమనం పాటిస్తారని, మాకు సహకరిస్తారని మరొకసారి వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తారని మరొకసారి ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇక ప్రారంభం కాబోతుంది. వాగీషాద్యస్సు మనసః సర్వార్థానాముపక్రమే
ఎన్నత్వా కృతకృత్యాస్తం నమామి గజాననం. మనందరం ఎదురు చూస్తూ ఉన్నటువంటి శతావధాన ధారణా సభ ప్రారంభమవుతుంది. ఈ ధారణా సభ ముగిసేంతవరకు కూడా మనందరం ప్రశాంత చిత్తతతో మన వరంగల్ వాసి చేపూరు శ్రీరామ గారు వారు అనితరమైనటువంటి యొక్క కృషి, ప్రత్యేకించి అమ్మవారి అనుగ్రహంతో వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన ముందుకు వస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి అందరం కూడా వారిని అభినందిస్తూ ఈ ధారణా సభ కార్యక్రమానికి సంచాలకులుగా శ్రీ కంది శంకరయ్య గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో. అదేవిధంగా అవధాన విద్యా వికాస పరిషత్ హైదరాబాదు వారి మనకి ఈ 3 రోజుల పాటు కూడా మన వెంట ఉంటూ, ఎందుకంటే ఈ ధారణా సభకి మనమే సాక్షులు కాకుండా భాగ్యనగరం నుండి కూడా ఒక న్యాయ నిర్ణేతగా మనకు అవసరం. కాబట్టి వారిని సగౌరవంగా మరమాముల దత్తాత్రేయ శర్మ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అయ్యా ఈనాటి అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీరాము గారిని మనందరి కరతాళ ధ్వనులతో వారిని సగౌరవంగా వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా ఉత్కంఠభరితమైనటువంటి కార్యక్రమం ఇది. వాస్తవానికి ధారణ సభ అనేది అవధాని యొక్క ప్రతిభకు నికషోపలం ఈ ధారణ. అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకుంటూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమం మంగళప్రదంగా పూర్తి కావాలి అనేటువంటి ఆశయంతో ఒక మంగళహారతి పాడడానికి మాచవోలు నాగలక్ష్మి గారు వస్తున్నారు. వారి మంగళహారతితో కార్యక్రమం మొదలవుతుంది. అయితే ఇందులో నా స్వార్థం ఏమిటి అని అంటే, ఆ మంగళహారతి రాసింది నేను. హలో హలో చెక్. హలో హలో 1 2 3 చెక్ చెక్. హలో హలో హలో. సభకు నమస్కారం అండి. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్సులు. మంగళంబని పాడరే ఓ సుదతులారా, మంగళంబని పాడరే ఓ సుదతులారా, పాలసంద్రములో జనించి పద్మనాభుని భార్యయై, పాలసంద్రములో జనించి పద్మనాభుని భార్యయై, కరుణ చూపుచు కలిమినిచ్చే లక్ష్మి చల్లని చూపు చూడగా, మంగళంబని పాడరే ఓ సుదతులారా. హిమగిరీంద్రుని ముద్దు బిడ్డై ఈశ్వరుని అర్ధాంగి అయి, హిమగిరీంద్రుని ముద్దు బిడ్డై ఈశ్వరుని అర్ధాంగి అయి, శక్తులెల్లను ఇచ్చి బ్రోచే పార్వతీయ కరుణించి చూడగా, మంగళంబని పాడరే ఓ సుదతులారా.
బ్రహ్మరసనాగ్రమున వెలసి చదువులమ్మగ కీర్తి నంది. బ్రహ్మరసనాగ్రమున వెలసి చదువులమ్మగ కీర్తి నంది. జ్ఞానకాంతుల నెల్ల నింపే భారతీయ దయతోడ చూడగా మంగళమ్మని పాడరే ఓ సుదతులారా, ఓ సుదతులారా. జయపూర్ వారికి మంగళం. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఇక మన ధారణ సభను ప్రారంభించుకుందాము. ముందుగా సమస్య అనేటువంటి అంశాన్ని తీసుకుందాము. దీనికంటే ముందు ప్రారంభంలో అవధాని దైవ ప్రార్థన చేసుకుంటాడు. ఓం శ్రీ సభాయై నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మవారికి విఘ్నేశ్వరునికి నమస్కారాలు అందజేస్తూ, అలాగే మా గురువుగారు కందుశంకరయ్య గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ అవధానం ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాను. ధారణ. శుభం. సమస్యాంశములో మొట్టమొదటి సమస్య ఇచ్చిన వారు జీడికంటి శ్రీనివాసమూర్తి గారు. వారు ఇచ్చిన సమస్య కాశ్మీరమ్మును భారతాంబగనుచున్ కంటన్ తడిన్ బెట్టెనే. రశ్మిస్పార విరాజమాన కలనా రమ్యత్వ కోటీరమై. రశ్మిస్పార విరాజమాన కలనా రమ్యత్వ కోటీరమై. కశ్మీరమ్మది భారతాత్మ అగుచున్, కశ్మీరమ్మది భారతాత్మ అగుచున్ కాంతుల్ పిసాళించగా. రశ్మింజూడని పాకు దేశమది ఉగ్రాధ్వమ్ము హింసించగా. కశ్మీరమ్మును భారతాంబగనుచున్ కంటన్ తడిన్ బెట్టెనే. రెండవ సమస్య అక్కెర సదానందాచారి గారు ఇచ్చినటువంటిది. 10 భర్తల్గనుచుండ వేడుకొని ఆ పైనున్న వేరొక్కనిన్. ముదమారన్ తన మానసాంతరములో పొంగంగ భావాలెవో. ముదమారన్ తన మానసాంతరములో పొంగంగ భావాలెవో. హృదయాప్తిన్ హృదయాహ్లాద జిగీషయుక్త శుభ సంప్రీతిన్ విరాజిల్లి. సద్విధి క్షేమాప్త ప్రకామ్య సల్లలిత సందేశంబు పంపించి ద్రౌపది భర్తల్ గనుచు వేరొకని భర్తల్ గనుచుండ వేరొకని వేడుకొనే వేరొకని ఆపైనున్న వానొక్కరిన్. మూడవ సమస్య ఎన్విఎన్ చారి గారు. వారిచ్చిన సమస్య పత్నీపుత్రుల జంపు వారలకే సంప్రాప్తించు సత్పుణ్యముల్. నూత్నంబైన సమాజ రీతి గనగా నూహించగా శక్యమే. యత్నంబుల్ 10,000 చేయుదురహో
ఆర్జించగా సంపదల్ రత్నంబుల్ మదికోరి విద్రోహంబు చే రత్నంబుల్ మదికోరి సిగ్గువిడి రత్నంబుల్ మదికోరి సిగ్గువిడి రౌద్రంబుల్ విదారించగా పత్ని పుత్రుల చంపువారలకే సంప్రాప్తించు సత్పుణ్యముల్. 4వ సమస్య నన్నపురాజు రమేశ్వరరాజు గారు వారిచ్చింది చలికిన్ వేడికి భేదమింతయును కాంచన్ రాదు కాంతామణి. వలపుల్ పండుగ. వలపుల్ పండెడు వేళలోన మది దివ్యత్వానుభూతిన్గనన్. వలపుల్ పండెడు వేళలోన మది దివ్యత్వానుభూతిన్గనన్. చెలికిన్ సాంద్రతరోరు కాంక్షలవి విచ్చన్ పువ్వులై గుండెలో గిలిగింతల్ మొదలయ్యే కౌగిలిని సిగ్గింకంగ సంశ్లేషమున్. చలికిన్ వేడికి భేదమెంచకు కాంచన్ రాదు కాంతామణి. 5వ సమస్య బత్తిని అశోక్ గారు ఇచ్చినటువంటిది భారతిని గని మరులుగొని భారతి గూడెన్. శ్రీరమ్యము విజ్ఞానము భారతీయే జ్ఞానదీప్తి ప్రాకామ్యమ్మౌ. శ్రీరమ్యము విజ్ఞానము భారతీయే జ్ఞానదీప్తి ప్రాకామ్యమ్మౌ. భారతీయే చదువిడునని భారతిని గని మరులుగొనుచు భారతి గూడెన్. 6వ సమస్య మాచవోలు శ్రీధర్రావు గారు ఇచ్చినటువంటి దైవ పూజయొనర్ప తప్పగు దక్కదింతయు పుణ్యమున్. జీవనమ్మున సంప్రదాయపు చిన్మయమ్మ గురీతులే. దైవ ప్రార్థన సత్పదం అది దారి చూపెడి సూచి అయి భావనమ్మున భక్తి లేకయే ప్రార్థనల్ బహు సల్పగా దైవ పూజ నర్పతప్పగు దక్కదింతయు పుణ్యమున్. 7వ సమస్య పల్లేరు వీరస్వామి గారు ఇచ్చినటువంటిది చీమల పాదఘోష విని సింహము భీతిలి పారె గ్రక్కునన్. చీమల పాదఘోష విని సింహము భీతిలి పారెగ్రక్కునన్. ధీమతి అయిన పూరుషుడు దివ్యతరమ్మగు వేటబాటలో క్షేమము కోరి చేరిరట సేనలు నాతని తోడుయుండగన్. ప్రేమగా వెంబడించి పరిస్థితి చేరగ నొక్క గుట్ట రో చీమల పాదఘోష విని సింహము భీతిలి పారెగ్రక్కునన్. 8వ సమస్య అష్టకాల విద్యాచరణ్ గారు ఇచ్చినటువంటిది సంస్కారము లేని చోట సభ్యత హెచ్చున్. ఇంస్కా ప్రాసను సంగిరి పుంస్కో కిలలయ్య మీరు పూర్ణ యశస్కుల్.
సంస్కర్తలు చెప్పిరిటను కుసంస్కారము లేని నాడే సభ్యత హెచ్చున్. 9వ సమస్య పంతుల విట్టుబాబు గారు ఇచ్చినటువంటిది. మిత్రులు శత్రులైరి గద మెచ్చగ లోకులు అదేమి చిత్రము. మిత్రులు శత్రులైరి గద లోకులు మెచ్చగ లోకులు అదేమి చిత్రము. మిత్రులు పాత్రత కలిగి దివ్యతర భాసిత మైత్రిని కలిగియుండినన్ ఆత్రతతోడ సంపదల నాశవహించుచు ఆత్రతతోడ సంపదల నాశవహించుచు మోజు చూపుచున్ చిత్రము గోరుచున్ పదవి సాగుచు పంతములుద్భవించగా మిత్రులే శత్రులైరి గదా మెచ్చగ లోకమదేమి చిత్రమో. 10వ సమస్య మంచినీళ్ళ సరస్వతి ఇచ్చినటువంటిది. నీడను చూచి తీర్చెనట నిక్కముగానొక చిత్రమాలికన్. క్రీడగా మారినట్టినొక రీతిని నేర్చియు క్రీడగా మారినట్టి ఒక రీతిని నేర్చిన పిల్లవాడటన్ క్రీడగా మారినట్టినొక రీతిని నేర్చిన పిల్లవాడటన్ మారినట్టి ఒక రీతిని నేర్చిన పిల్లవాడటన్ వీడక పట్టుబట్టి పలువింతల నాటను నేర్చియుండగా చూడగా నొక్కవేళ చోద్యముగా తన వేళ్ల సందులో చోద్యముగా తన వేళ్ల సందులో నీడను చూచి నిక్కముగా నీడను చూచి తీర్చెనట నిక్కముగానొక చిత్రమాలికన్. 11వ సమస్య తాడూరి మోహనాచారి ఇచ్చినటువంటిది. మారణ హోమమే తగిన మానవ యత్నము విశ్వశాంతికిన్. దారుణమైన కృత్యములు దాటిగా సల్పుచు ఉగ్రవాదులే ధీరులటంచుచున్ ప్రతి దేశమునందున హింస పెంచగన్ క్షేమము కోరి దారుని క్షేమదామముగా దద్దయు తీర్చగా నట్టివారిదౌ మారణ హోమమే తగును మానవ శాంతికి. మారణ హోమమే తగిన మానవ యత్నము విశ్వశాంతికి. 12వ సమస్య తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారు ఇచ్చినటువంటిది. ఓడీ కొట్టి శతావధానినిట తామోడించిరే పృచ్ఛకుల్. ఓడి కొట్టి శతావధానినట తామోడించిరే పృచ్ఛకుల్. చాడీలిట్టుల చెప్పగా తమకు చాడీలిట్టుల చెప్పగా తమకు శశ్వద్భాస సంతోషమే చూడంజాలము ఇట్టి మిత్రులను. ఓహో చూడామనుల్ శీలమున్ చూడంజాలము నిట్టి మిత్రులనహో చూడామనుల్ శీలమున్. మీ డంబమ్ములు చాలుచాలికను స్వామి ఇంక వాకృచ్చగా ఓడి కొట్టి శతావధానిని తమరోడించిరే పృచ్ఛకుల్. 13వ సమస్య మడత భాస్కర్ గారు ఇచ్చినటువంటిది. మీసముపై నిమ్మకాయ కుదురుగా మేటిగా నిలిచెన్. మీసముపై నిమ్మకాయ మేటిగా నిలిచాను.
మీసములెవరో ఇచ్చట మీసములను పెంచువారు మేదిని గలరే. మీసమే మీ మీ సమమన మీరే గదా మీసముపై మీసముపై నిమ్మకాయ మేటిగా నిలిచెన్. 14వ సమస్య సిహెచ్వి శేషాచారి గారు వారు ఇచ్చినటువంటి సమస్య ఇందిర గర్భవాసమున యేసు జనించెను మహమ్మదీయుడై. ఇందిర గర్భవాసమున యేసు జనించెను మహమ్మదీయుడై. వందిత విష్ణుమూర్తి శుభ వక్షమునందున వాసమెవ్వరో. సుందరి మేరీ మాత పరిశుద్ధత జన్మను ఇచ్చనేరికో. పొందుగా శుక్రవారమున పూజలు చేయగా మసీదుకెవ్వరో. ఇందిర గర్భవాసమున యేసు జనించెను మహమ్మదీయుడై. 15వ సమస్య భోగయ్య గారి చంద్రశేఖర శర్మ గారు ఇచ్చినటువంటిది ఖరపాదార్చనము చేయ కలిమియ కలుగున్. ఖరపాదార్చనము చేయ కలిమియ మిగులున్. స్వరమంత్రోద్భవ శక్తిని స్థిరముగా పూజించి కొల్చి దివ్యద్భక్తిన్ కరములు మోర్చియు శశిశేఖర పాదార్చనము చేయ కలిమియ కల్గున్. 16వ సమస్య గడ్డం లక్ష్మయ్య గారిచ్చింది దానము చేయలేక నవధానిగా మారే కళాభిమానియే. మానిత పద్య సౌరభము సుమమ్ముల గుచ్చుచు మానిత పద్య సౌరభము సుమమ్ముల తెచ్చుచు మానిత పద్య సౌరభ సుమమ్ముల తెచ్చుచు దండగుచ్చుచున్. దీనిదిలౌచు పూరణలు దివ్యతరమ్ముగా చేయువేళలో. దీనిదులౌచు పూరణలు దివ్యతరమ్ముగా చేయువేళలో. మానితమే మేనిన పుల్కరింతలవి మేటిగా వచ్చడు వేళ. పద్యమున్ దానము చేయలేక వదానిగా మారే కళాభిమానియే. 17వ సమస్య పొర్ల వేణుగోపాలరావు గారు స్తవమును మెచ్చువారలకు చక్కగా తిట్టిన సంతసంబగున్. స్తవమును చేయువారలకు అనుకుంటారు. చక్కగా తిట్టిన సంతసంబగున్. పొర్ల వేణుగోపాలరావు గారిది. ప్రవిమల మానసాంతర విభాసిత చింతలు ప్రవిమల మానసాంతర విభాసిత చింతను చేయువారికి. ప్రవిమల మానసాంతర విభాసిత చింతను చేయువారికి. ధవళత దివ్య భావనల తన్మయముందుచు మొక్కగావలెన్ సమస్య. ముక్కగావలెన్ స్తవములు మెచ్చువారలకు అయిపోయింది. మెచ్చువారలకు చక్కగా తిట్టిన సంతసంబును నవతను కోరు బాలలను నవ్యతరమున సాగువారికిన్. 18వ సమస్య యనమండ్ర వరలక్ష్మి గారు
వారిచ్చిన సమస్య గుసగుసలాడినంత తను కోరిన కోర్కెలు కానకంపెని. గుసగుసలాడు గుసగుసలాడు మిసమిసలాడు జవ్వనము మిసమిసలాడు జవ్వనము మీటగా రాగ విపంచి గానమున్ కొసరి రచించి మించి పలు కోర్కెలు కొసరి రచించి మించి పలు కోర్కెలు కొసరి రచించి మించి పలు కోర్కెలు తీరగా కొసరి రచించి మించి పలు కోర్కెలు తీరగా కొసరి రచించి మించి పలు కోర్కెలు తీర్చెడు గాఢ తృష్ణలో రుసరుసలాడు ప్రేమికుని రూప విభాసుని చేరి కర్ణమున్ గుసగుసలాడినంత తను కోరిన కోర్కెలు కానకంపెనే. 19వ సమస్య వేలేటి శైలజ గారు. దారుని మూర్ఖులెల్లరును దైవ సమానులు పూజనీయులున్. దారుని మూర్ఖులెల్లరును దైవ సమానులు పూజనీయులే. మూడో పదం లేదు. ధీర మనస్కులై జగతి దివ్యత సాగెడి. ధీర మనస్కులై జగతి దివ్యత సాగెడి. ధీర మనస్కులై జగతి దివ్యత సాగెడి వారి నెప్పుడున్ బీరులుగా దలంచుచు ప్రేమను జూపక నిందవేయుచున్ నిందవేయరే దారుని మూర్ఖులెల్లరును దైవ సమానులు పూజనీయులే. స్పార మనోజ్ఞ దీదితుల స్వచ్ఛ మనమ్మును చూపువారలే. అయితే అప్పుడు అవధాని పూర్ణ సమయంలో చెప్పినటువంటి పద్యంలో కొన్ని పదాలు కాస్త అటు ఇటు అవుతూ ఉంటాయి ధారణలో. సమయానికి జ్ఞాపకం రాక అందుకు అనుకూలమైన పదం ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు. అది అన్నిట్లో జరగదు, అక్కడక్కడ. కాబట్టి అప్పుడు చెప్పింది ఈ పదము ఇప్పుడు మార్చారు అనుకోకుండా 20వ సమస్య చింతా రామకృష్ణారావు గారు ఇచ్చినటువంటిది. రావణు సంహరించే రణరంగము నందున వాయుపుత్రుడే. రావణు సంహరించే రణరంగమునందున వాయుపుత్రుడే. కావరమౌ ప్రవర్తనన గాఢతమస్సును గల్గజేయుచున్ ప్రావృత దైత్య భావనల రాముని లక్ష్మణు మృచ్చలించి సంభావిత క్రూర కర్మముల పాలన చేయుచు దైత్యుడైన మై రావణు సంహరించి రణరంగమునందున వాయుపుత్రుడే. 21వ సమస్య చెన్నమాధవుని జయ వీరరాజు. వారి సమస్య ఆశల గొల్పుచున్ ప్రజలకాశ్రయుడై అధికారమొందెడున్. ఆశల గొల్పుచున్ ప్రజలకాశ్రయమై అధికారమొందెడున్. ఆశలు గొల్పుచున్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చే సమస్య చదవండి.
అది కాదు ఇది సమస్య. ఆశయమేది లేక ఆశయమేది లేక పరిహాసములాడుచు రాజకీయముల్ ఆశయమేమి లేక పరిహాసములాయను రాజకీయముల్ పాశముతోడ సంపదల పాలును గోరుట నిత్యకృత్యమై కోశము నింపుటే విధిగా కోర్కెలు మెండుగా పెంచువారికే కోర్కెల యందున మునిగిపోవుటే ఆశల గొల్పుచును ప్రజలకు అధికారం అందాడు. 22వ సమస్య అన్నావజ్జల సోంబాబు శర్మ గారు ఇచ్చినటువంటిది. రవికను విప్పు నట్టితరి రమ్మని వేడ విచిత్రమౌనటి ఎటుల్. కవితలు వేలు రాసి కవితలు వేలు వ్రాసి సువికాసము నొందగ చింతజేయుచున్ ప్రవిమల భావనాగరిమ భాసిత భాసిలి సత్కవన గుణాభిరాముడు ప్రవిమల భావనాగరిమ భాసిత సత్కవి సత్కవన భాసిత కవనాభిరాముడై ప్రవిమల భావనాగరిమ భాసిత సత్కవనాభిరాముడై రాముడై జవమున సాగిపోవుచును సాంద్ర కవిత్వము అల్లు వేళలో రవికను విప్పునట్టితరి రమ్మని పిలిచిన చిత్రమౌనటుల్. 24వ సమస్య అడ్డగూడి ఉమాదేవి గారు ఇచ్చినటువంటిది. వాకిట చేరగా సిరిని వాదనతోడ మరల్చే వైశ్యుడే. వాకిట చేరగా సిరిని వాదనతోడ మరల్చే వైశ్యుడే. ప్రాకటమైన సంపదల ప్రాభవమెన్నడి వేళయందునన్ చీకటి చేరి చింతలవి చీకటి చేరి జీవనము చీకటి చేరి జీవనము చింతగమారాడు ముందు చింతగమారు విషాదమందునన్ చింతల నొందు విషాద కేళిలో ఆకరమైన సంపదలే అయ్యను చింతకు కారణంబనుచు వాకిట చేరగా సిరిని వాదనతోడ మరల్చే వైశ్యుడే. ఇక చిట్ట సమస్య 25వది కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి గారు ఇచ్చినటువంటిది. చిలుకల్ ప్రేమను చుట్టుముట్టెనిపుడున్ చేపూరి శ్రీరామునిన్. చిలుకల్ ప్రేమగా చుట్టుముట్టెనిపుడున్ చేపూరి శ్రీరామునున్. అలుకల్ దీరగ పృచ్చకాలికిచటన్ దివ్యానందమొప్పారగా ములకల్ వేసెడి ప్రశ్నలన్నిటికీ సమ్మోదమ్ము సాధించగన్. ములకల్ వేసెడి ప్రశ్నలన్నిటికీ సమ్మోదమ్ము సాధించగన్
సాధించగన్ విలసద్దీపిత ఓకే విలసద్దీపిత రాగసంజనిత సంప్రీతిన్ విరాజిల్లి సంవీక్షాదృతిన్ ప్రాశ్నికుల్ చిలుకల్ చుట్టుముట్టే చిలుకల్ ప్రేమలు చుట్టుముట్టే చేపూరి శ్రీరామును 25 సమస్యల పూరణ ధారణ చేయడం అయిపోయింది. కానివ్వండి, ఇంకా ఉన్నాయి ఆగండి, ఇంకో 50 కానివ్వండి. తర్వాత ఇప్పుడు దత్తపది అంశాన్ని స్వీకరిద్దాము. దత్తపది అంశములో మొట్టమొదటగా ఎల్లంభట్ల నాగయ్య గారు ఇచ్చినటువంటిది జయలలిత, జయప్రద, జయసుధ, జయమాలిని విద్యాబోధన గురించి చెప్పటం. 25 సమస్యలు ఏకధాటిగా పూర్తి చేసిన శ్రీరామును అభినందిస్తూ ఉన్నాం. ఈ సభ సాక్షిగా, తర్వాత అవధాన విద్యా వికాస పరిషత్ సాక్షిగా, సహృదయులందరి సాక్షిగా, ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వారందరి సాక్షిగా 25 సమస్యలు పూర్తి చేశారు, చక్కగా ధారణ చేశారు. సమస్యలు అంటే ఒక పెద్ద హర్డిల్ దాటినట్టే. రెండవది దత్తపది. ఆ దత్తపది అంశాన్ని వారు స్వీకరిస్తున్నారు. దత్తపదిలో మొదటిది ఎల్లంభట్ల నాగయ్య గారు ఇచ్చినటువంటిది జయలలిత, జయప్రద, జయసుధ, జయమాలిని. ఈ పదాలను ఉపయోగిస్తూ విద్యాబోధన పైన పద్యం చెప్పమన్నారు. విజయ సుధలను గ్రోలుచు వెలుగు నింపి విజయ లలితములై సాగి విద్య నేర్చి విజయ లలితమై సాగి విద్య నేర్చి జీవితము జయప్రదముగా సాగి స్థిరమునుందా సిద్ధినుంది. జీవితము జయప్రదముగా సాగి సిద్ధినొంది విజయమాలినులగుచును విరులు జల్లు. రెండవ దత్తపది మాడుగుల మురళీధర్ శర్మ గారు ఇచ్చినటువంటిది వగలు, పగలు, తెగులు, మిగులు తెలుగు భాషా పరిరక్షణ గురించి పద్యం చెప్పమన్నారు. వగలుచు తెలుగు పండితులు భాషకు ముప్పును హెచ్చరించుచున్. వగలుచు తెలుగు పండితులు భాషకు ముప్పును హెచ్చరించుచున్. పగలును రేయి కష్టపడి భావితరాలకు అందజేయగన్. ప్రగతికి నెట్టిదో తెగులు పట్టదు. ప్రగతికి ఎట్టిదో తెగులు పట్టెను. చూసేడు వారు లేరే. ఈ తెగులు 3-4వది. ఏ మిగులును చూతుమో భువిని మేలును కోరుట భాషకిప్పుడున్. ఓకే, బాగుంది. మూడవ దత్తపది ముదిగొండ రమాదేవి గారు ఇచ్చినటువంటిది సీత, గీత, మాత, వ్రాత సీతను గురించిన పద్యం. సీతకు రాముడి దైవము గీతను దాటంగ తనకు కీడుయ కలిగెన్. కీడది హెచ్చెన్. గీతను దాటంగ తనకు కీడది హెచ్చెన్. వ్రాతయం గీత రాతయం మాత. మాతకు
మాత చెప్పిన సార్ ఇప్పుడు మాత అవును 4వ పదం శ్రీ మాత మాతకు ఎదురయ్యే జ్ఞానం. వ్రాతయ్య మారెను చూడగా మాతకు ఎదురయ్యే విధియే మాన్యత వీడెన్. 4వ దత్తపది వరకోల్ లక్ష్మయ్య గారు ఇచ్చినటువంటిది. ఆలన పాలన కూలిన ఏలెను. రామాయణం గురించి పద్యం, రామాయణార్థములో పద్యం. ఆలనతో మహర్షుల సుహాసము నిల్పుచు ధర్మవర్తనన్. ఆలనతో మహర్షుల సుహాసము నిల్పుచు ధర్మవర్తనన్. పాలన చేసి యాగముల భాసిల జేయుచు రాక్షసాలియే కూలిన వేళ లోకముల గుండెల తోషము నిండగా తోషము నిండిపోయే తానేలెను ధర్మ మార్గమున ఈశ్వర తత్వము వెలుగులీనగన్. 5వ దత్తపది మాడిశెట్టి రమాదేవి గారు భక్తి శక్తి ముక్తి రక్తి అవధానం పైన పద్యం చెప్పమన్నారు. భక్తిగా సాగువధానము శక్తియ పెంపొందజేయు సత్తువనిచ్చున్. ఓకే. శక్తియ పెంపొందజేయు సరసాధ్వమునై రక్తిని పెంచును జనులకు ముక్తి నొసంగును జయములు మోదముతోడన్. 6వ దత్తపది కాల్వ రాజయ్య గారు ఇచ్చినటువంటిది. కన్న గున్న వెన్న మన్న రామాయణార్థంలో. కన్న గున్న మన్న వెన్న సీత మనసు వెన్న స్థిరముగా సీత మనసది వెన్నయ చిద్విలాస రామచరితము కన్నను రమ్యమేది. సీత మనసది వెన్నయే చిద్విలాస రామచరితము కన్నను రమ్యమేది. మన్ననలు పొంది రాముని మదిని దలచి గున్న మామిడి కోయిలై కూయవలయు. 7వ దత్తపది జనమంచి శేషేంద్ర శర్మ కదా వీరి పూర్తి పేరు, ఫణీంద్ర శర్మ. జనమంచి ఫణీంద్ర శర్మ వారు ఇచ్చినటువంటిది కామ క్రోధ లోభ మోహ ఈ 4 పదాలతో విశ్వవిద్యాలయ సేవ. విద్య నేర్చెడి కామమ్ము వెలుగు నింప లోభమోహముల్ వీడిన లాభమగును. అంటే మీరే అక్కడ 1 2 3 4 అని వేసుకున్నారు. వీడి క్రోధము విద్యలు వీడి క్రోధము నేర్చుము విద్యలెన్నో విశ్వవిద్యాలయమది వేదియగును. 8వ దత్తపది నల్ల ప్రభావతి గారు గజ్జి దురద జ్వరము తలనొప్పి ఈ పదాలను ఉపయోగిస్తూ
వరూధిని సౌందర్యాన్ని వర్ణించమన్నారు. గజ్జి, దురద, జ్వరము, తలనొప్పి. కమనీయంబు వరూధిని కమనీయంబు వరూధిని గగన రంగజిన్మనోజ్ఞైక మధ్యము సన్మేదుర దర్పముల్ గనగా శ్రీ గాంధర్వ సన్మేదుర దర్పముల్ గనగా గాంధర్వంపు శ్రీరాగముల్ తన్మేదుర దర్పముల్ గనగా గాంధర్వంపు శ్రీరాగముల్. క్రమమున్ చేతల నొప్పిదంబులగు సౌగంధాప్త వక్షోజముల్. క్రమతాపజ్వరముద్భవించే రమణీ కాంక్షల్ పిసాళించగన్. 9వ దత్తపది చీదెళ్ల సీతాలక్ష్మి గారు ఇచ్చినటువంటిది. పోక, రాక, చీకు, చింత శ్రీకృష్ణుని బాల్య చేష్టలను వర్ణించమన్నారు. పోక, రాక, చీకు, చింత కృష్ణుని బాల్య చేష్టలు. శ్రీకరమైన రాకకిల ప్రీతిగా చూచిరి గొల్లభామలే. శ్రీకరమైన రాకకిల ప్రీతిగా చూసిరి గొల్లభామలే. చీకులు వీడి చింతలను చీరలు చేయుచు దోచువానికై ప్రాకటమైన చేష్టల విభాసిత ప్రాకటమైన చేష్టలను ప్రాభవమెన్నెడి రాకపోకలన్ శోకము తీర్చు కృష్ణునికి శోభలు పెంచగా ముద్దులిచ్చిరే. 10వ దత్తపది గుంటి విష్ణుమూర్తి గారు నీరా, సారా, బీరు, వైను ఈ పదాలతో శివస్తుతి చేయమన్నారు. నీరాజనమిది శివునికి సారార్థమన పునీత సత్తువ నీవై. నూరుము మది శివనామము ఓరిమి జూపిన బీరుబోవును బాధల్. ఓరిమినే చూపిన బీరుబోవును బాధల్. తర్వాత 11వ దత్తపది తక్కెళ్లపల్లి స్వాతి గారు అన్నం, పప్పు, చారు, కూర భగవద్గీత ఒక సంపూర్ణ భోజనంగా వర్ణించమన్నారు. భగవద్గీతను గురించి పద్యం చెప్పమన్నారు. సమరమునందు పార్థునికి చక్కగా బోధలు సమరమునందు పార్థునికి చక్కగా బోధల చారుమూర్తి అయి. సమరమునందు పార్థునికి చక్కగా బోధల చారుమూర్తి అయి. ప్రమదమే అన్నమౌను మరి పప్పది ధైర్యము ఓర్మి కూరయై. రమణము చూపుచున్ రమణము తోడ జీవనము ప్రాభవమెన్నుచు సాగగావలెన్. రమణము తోడ జీవనము ప్రాభవమెన్నుచు వెన్నుచూపకన్ గమనము సాగగావలెను కమ్మగ చెప్పెను కృష్ణుడచ్చటన్.
12వ దత్తపది నల్ల మాధవి గారు ఇచ్చినటువంటిది. స్వావలంబన, విద్యావంతులు, సమానత్వం, ఆత్మవిశ్వాసం, మహిళలను గురించిన పద్యం చెప్పమన్నారు. విద్యావంతం, సమానత్వం. స్వావలంబన సాధించి వనితలెల్లా, ఓకే, స్వావలంబన చూపుచు వనితలెల్లా, ఆత్మవిశ్వాసముంచుచు అవనిపైన, ఆత్మవిశ్వాసం, దివ్య విద్యావతులగుచు దీప్తి నొంది, దివ్య విద్యావతులగుచు దీప్తి నొంద వచ్చును సమానత్వమదియే వగచుటేలా. 13వ దత్తపది తోకల నరహరి గారు. శాంతము, ప్రాంతము, పంతము, సొంతము, ఉగ్ర నరసింహుని గురించిన పద్యం అడిగారు. శాంతము, ప్రాంతము, పంతము, సొంతము. పంతమును జూపి నరసింహ ప్రభువయపుడు స్తంభ ప్రాంతము నుండి సాగి వచ్చి శాంతమును వీడి ధనుజుని సంహరించే సొంతముగా చేసే ప్రహ్లాదు శోభలలరా. 14వ దత్తపది పానుగంటి రామమూర్తి గారు ఇచ్చినటువంటిది. పలక, బలపం, కాగితము, కలము, బాలలను గురించిన పద్యం చెప్పమన్నారు. అది అన్ని అర్థములో ప్రయోగించమన్నారు పదాలను. నీ కల ముదముగా సాగి నిజమయగుచు, కలము, ఇంకోటి పలకరింపుము జనముల ప్రమదమునను, పలకరించుము జనులను ప్రమదమునను బలపం దోర్బల నీదు దోర్బల పంకము నిజము కాదు, దుష్టులంట కాగి తమిలో దూరబోకు. 15వ దత్తపది ఆకారపు భుజేంద్ర స్వామి, భుజేంద్రచారి. నవ్య, దివ్య, కావ్య, శ్రావ్య, రాబోయే పబ్లిక్ పరీక్షలను గురించి చెప్పమన్నారు. నవ్యమౌ బాట సాగుచు భవ్యరీతి, దివ్య ఫలితాలు సాధించి దీప్తి నొంద కావ్యగానము చేయగా కవులు మీదు ప్రతిభ, శ్రావ్యమౌ ప్రీతి రీతి గనగా, శ్రావ్యమౌ వినగా మీ ప్రగతి రీతి. 16వ దత్తపది తాడిచర్ల రవిగారిచ్చినటువంటిది. గాడిద, పంది, కుక్క, దున్నపోతు. ఈ పదాలతో ఏం చెప్పమన్నారు ఇక్కడ రాసుకోలేదు. చూపంది నీదు చూపంది పనులెల్ల నిర్వహించి,
నీదు చూపంది పనులెల్ల నిర్వహించ పెరిగే నా కుక్కపోత విరిగే మనము విరిగే మనము చేసి గాడిద చాకిరి చేవ జూప కుక్క గాడిద దున్నపోతువై వర్ధిల్ల దున్నపోతువై వర్తించ దోషమగునే. 17వ దత్తపది గొట్టె రమేష్ గారు ఇచ్చినటువంటిది. పిలక గిలక తిలక మొలక. పిల్లల ప్రవర్తన సోషల్ మీడియా. పిలక గిలక తిలక మొలక. మొలకలేసిన మాధ్యమ మూర్తులగుచు గిలకరించుచు చెరవాణి పులకరింత తిలకమగుచు తిలకమై నిలుచు వాట్సాపు దృష్టి నిలిపి సొంపిలక నిలువగా భూమిపైన సొంపిలక భువిని నిల్చుట చోద్యమగునే. సొంపిలక భువిని నిల్చుట చోద్యమగునే. 18వ దత్తపది ఉడుత సంపత్ రాజు గారు. రుధిరం మధురం చెదరం అధరం. నేటి రాజకీయాల మీద పద్యం చెప్పమన్నారు. రుధిరం చెదరం చెదరముగా సాగు చెదరమై సాగు కుట్రల చెట్రమగుచు రుధిరమే చిందు రోషము రూపుగట్టి రుద్రమే పారె రోషపు రూపుగట్టి మధురమెక్కడ అవినీతి నిధులలోన అదర కంపన మొందెను ఆర్యులారా. ఇక్కడ పేరు రాసుకోవడం మర్చిపోయాను, క్షమించాలి. ఈ దత్తపది ఇచ్చిన వారెవరో ఒక్కసారి. భక్షణము రక్షణము లక్షణము దక్షిణము. నల్లగొండ సురేష్ గారు ఇచ్చినటువంటి దత్తపది. మరుమాముల వెంకటరమణ గారికి స్వాగతం. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని 3 రోజులుగా విశ్వవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి వారు దర్శనం టీవీ పక్షాన మరుమాముల వారికి సభాపక్షాన అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రక్షణము కోరి ఋషిరాజి రాముచేరి లక్షణము తెలిపి యాగము దక్షిణములు పొంది సంతసమున పూర్ణమతిని సంతసమొందుచు పూర్ణమతిని యజ్ఞభక్షణ ధనుజుల నంతు చూసే యజ్ఞరక్షణ ధనుజుల నంతు చూసే. 20వ దత్తపది పాతూరి రఘురామయ్య గారు ఇచ్చినటువంటిది. అలుగు ములుగు తెలుగు వెలుగు. గిరిజనుల చదువును గురించినటువంటి పద్యం చెప్పమన్నారు. అలుగు పారెను వెలుగులు ములుగులోన తెలుగు వన్నెలు తెలుగు భాషకు వన్నెలు తీర్చిదిద్ది సాగిరి గిరిజనులు వనిని
సాగిరి గిరిజనులు వని సంతసముగా అక్షరములను నేర్చుచు యశమునొంది. 21వ దత్తపది కవనము సవనము పవనము భువనము కాకతీయుల సాహిత్య సేవ. కవనము సవనము పవనము భువనము. కవనము కాకతీయులకు కమ్రరసమ్ము ప్రమోద మార్గమున్. కవనము కాకతీయులకు కమ్రరసమ్ము ప్రమోద మార్గమున్. సవనము చేసి కావ్యముల సారమెరుంగెడి చక్రవర్తులై. సవనము చేసి కావ్యముల సారమెరింగెడి చక్రవర్తులై. కవనము సవనము భువనమునన్ కవీశ్వరుల పోషణ చేయుచు. ధర్మవర్తనన్ భువనమునన్ కవీశ్వరుల పోషణ చేయుచు ధర్మవర్తనన్. పవనములైరి దివ్యతర భావనలిచ్చుచు కావ్యరాజికిన్. తర్వాత 22వ దత్తపది అమరవాది చంద్రశేఖర శర్మ గారు ఇచ్చినటువంటిది. శంఖం చక్రం గద పద్మం ఈ పదాలతో పరమశివుని స్తుతించమన్నారు. శంఖం చక్రము అంటే శంఖ చక్ర గద పద్మ ఈ పదాలను వాడుకోమని. విష్ణుమూర్తి. దివ్యత శంకుచక్రములు దీప్తిని పొందగా దీప్తిని పొందగా విష్ణుమూర్తియే. భవ్యత పద్మలాంఛనయే భాసిల తోడుగా. పోయి సవ్యత పెన్నవ్యత దోపగా వెడలి. పెన్నవ్యత దోప శంకరుని నాట్యము చూచుచు దోయిలించుచున్. సవ్యత సాగే దర్శనము. వారు వచ్చారు కాబట్టి దర్శనం వచ్చింది. సవ్యత సాగే దర్శనము సాచికరములు రొక్కె ఈశ్వరున్. 23వ దత్తపది పబ్బ రాజేశ్వరి గారు. వారము నేరము భారము ఘోరము ఈ పదాలతో శ్రీకృష్ణ లీలలను వర్ణించమన్నారు. వారము లేడు రోజులును వాడల తిరుగుచు బాలకృష్ణుడే కృష్ణమూర్తి గోపబాలుడే. వారము లేడు రోజులును వాడల తిరుగుచు గోపబాలుడే. భారములైన వక్షముల బాసిలు భామల గేలిసేయుచున్. ఘోరములెంచబోక దది కుంభము భిన్నము చేయుచున్నచో నేరము కాదే నేస్తమ. వినిర్మల నీల తనూభవ దేహ జయా. వినిర్మల నీల తనూభవ
జయ. ఇప్పుడు 24వ దత్తపది మంచికట్ల శ్రీనివాస్ గారు. భాష, భావం, భవిష్యత్, భద్రత. మాతృభాషా దినోత్సవం పైన పద్యం చెప్పమన్నారు. భాష, భావం, భద్రత. మొదటి భావన రెండు వచ్చాయి. భాష భద్రత నొందుచు భాసురముగా భాష భద్రత నొందుచు భాసురముగా భావముజ్వలముంద సబల చేసి భావముజ్వలమైన సబలను చేసి తెలుగు భాషకు పటంబు కట్టవాలి. తెలుగు భాషకు నుజ్వల దీప్తినిచ్చి భాష నిలుచును భవిష్యత్తున ఇదియ నిజము. ఈ దత్తపది అనే అంశంలో చిట్ట చివరి దత్తపది కలకుంట్ల అనిత గారు ఇచ్చినటువంటిది. విశిష్ట, కనిష్ట, ప్రతిష్ట, గరిష్ట. స్త్రీ సాధికారత గురించి పద్యం చెప్పమన్నారు. గరిష్ట ప్రతిభ. ప్రీతి చూపుచు వనిత గరిష్ట ప్రతిభ. వీక నిష్టమౌ దారిని వీడబోక చేరి సుప్రతిష్టముగా సమరమందు ఒక్కొక్కటి ఏంటి సార్ విశిష్టత నిలువగా విశిష్టత బొందు నిలను నిజము. 25 దత్తపది పూరణలను చెప్పడం జరిగింది, ధారణ చేయటం జరిగింది. తర్వాత వర్ణనాంశాలు స్వీకరిద్దాము. వర్ణనాంశాలలో మొట్టమొదటిది డాక్టర్ వేదాంతం శ్రీదేవి గారు ఇచ్చినటువంటిది మేరా భారత్ మహాన్ అనే విషయాన్ని గురించిన పద్యం చెప్పమన్నారు. ప్రాచీన భారతదేశాన్ని కలుపుకుంటూ చెప్పమన్నారు. అట్లా ఇక్కడ కేవలం మేరా భారత్ మహాన్ అనే రాసి భరత సంపమది బాసిల్లు చొండును వేదరూపం. భారత సంప్రదాయమది భాసిలు చుండును వేదరూపమై స్పారమనోగ్య భావనల శశ్వదనూన శుభంకరమ్ములై హీర పటీర శోభలవి హేళనుగాంచి సనాతనమ్మునన్ తీరుగ గొప్పదౌ భరతదేశము కీర్తిని నిల్పు దిక్కులన్. రెండవ వర్ణనాంశం వారణాసి అంజని గారు భువనేశ్వరి నివాసాన్ని వర్ణించమన్నారు. లలిత నివాసమద్ది సువిలాస్యతనొప్పెడు శోభలందునన్. లలిత విలాసమద్ది సువిలాస్యతనొప్పెడు శోభలందునన్. కలిత లతాంత పుష్పముల కమ్రవనమ్ముల కలిత లతాంత పుష్పముల కమ్రవనమ్ముల మారుతమ్ములన్ విలసిత దివ్యదీప్త పరివేష్టిత కాంచన గేహ దీదితుల్ పులకితమయ్య దేహము ప్రపూర్ణ ప్రహర్షము నిండ డెందమున్. మూడవ వర్ణనాంశం కృష్ణంరాజు వనజ గారు ఇచ్చారు. శ్రీరాముని గుణగణాలను వర్ణించమన్నారు.
రాముడు దివ్య లక్షణ విరాజిత సోముడు భద్రరూపుడున్ ప్రామినుకుల్ వచించెడి విభాసితమూర్తియు నీలదేహుడున్ క్షేమము నిచ్చువాడు పరికీలిత వేదన తీర్చువాడునై క్షేమము పరికీలిత వేదన తీర్చువాడునై ప్రేమగ ధర్మపాలనము ప్రేయముసంగును శోభితాత్ముడై. 4వ వర్ణనాంశం రాపర్తి వందన గారిది. అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని గురించి పద్యం చెప్పమన్నారు. రాజిత దీప్తులందుకొని రాకెటు చేరగనంతరిక్షమున్ అంతరిక్షమున్ యాజిగమారి శాస్త్రమది యజ్ఞము చేసెడి రీతి ఇట్టిదై పూజితమైన శాస్త్రగతి పోషణనిచ్చి జగమ్మునంతటన్ తేజము పెంచగా భారతదేశము పొందును స్వావలంబనన్. 5వ వర్ణనాంశం మదగాని విజయలక్ష్మి గారు ఇచ్చినటువంటిది. వానరాలు ఇంట్లోకి వస్తే ఎట్లా, ఏమిటి? వనము వీడివచ్చు వానరముల జూచి నరులు బాధనుంది నరకమనుచు. అంటే నరకం అంటే నరకేయడం అని కాదు. నరులు బాధనుంది నరకమనుచు చేయుటేమి లేక చేవయ చావగా సాగిపోవుచుందు రాగలేక. 6వ వర్ణనాంశం కర్రె సదాశివ గారు ఇచ్చినటువంటిది. కాకతీయ విశ్వవిద్యాలయం పైన పద్యం చెప్పమన్నారు. అనిదం పూర్వ మహాచరిత్ర తనదై ఆచార్య ప్రజ్ఞానిధుల్ ఘనమౌ సంస్కృతి నిల్పగాధరని విఖ్యాతిన్ అనిదం పూర్వ మహాచరిత్ర తనదై ఆచార్య ప్రజ్ఞానిధుల్ ఘనమౌ సంస్కృతి నిలుపగాధరని విఖ్యాతిన్ యశశ్రేయ చందన సౌగంధ్య పరివృతైక శుభ విద్యారామమై వెల్గుచున్ తనువున్ పంచెను కాకతీయబడి సంధానించి విజ్ఞానమున్. బాగుంది. 7వ వర్ణనాంశం ఎల్లంభట్ల శేషయ్య గారు ఇచ్చినటువంటిది. అవధానం సిలబస్సులో చేర్చాలి అని. అవధానము సిలబస్లో అవసరమే చేర్చదగును నాహ్లాదంబు చేర్చవచ్చు. అవధానము సిలబస్లో అవసరమే చేర్చనొప్పు నాహ్లాదంబౌ వ్యవధానము లేనిదియగు సవనమే అవధానమన్న సరసపు కళయై. 8వ వర్ణనాంశం ఎర్రోజుల లక్ష్మణాచార్యులు గారు ఇచ్చారు. రాధాకృష్ణుల ప్రణయ గాథను గురించి పద్యం చెప్పమన్నారు. రాధ మనసులోన రంజిల్లు కృష్ణుడే కృష్ణు భావనమున క్షేమమామే
ప్రకృతి పురుష దివ్య బంధమ్ము కొనసాగి ప్రకృతి పురుష దివ్య బంధమ్ము కొనసాగి రమ్యమైన రీతి రాసలీల. 9వ వర్ణనాంశం కత్రోజు వెంకటేశ్వర్లు గారు ఇచ్చినటువంటిది ఉగ్ర నరసింహమూర్తిని గురించి. ఉగ్ర నరసింహుడే తెంచి ఉజ్వలముగా క్రోధ నిటలాక్షుడై నిలిచి గుండె చీల్చి ధనుజు వదియించి కాపాడే ధర్మ నిరతి స్వామి కర్పింతు చందన వందనములు. 10వ వర్ణనాంశం ఇచ్చిన వారు ఎల్లంభట్ల నాగయ్య గారు. అంటే అది సాయంత్రం ప్రేక్షకులు లేని అవధాన సభ ఎట్లా ఉంటుంది, అప్పటికి వెళ్ళిపోతుంటారు ఒక్కొక్కరు అని. ప్రేక్షకులు సరిపోను లేరని, సభను ప్రేక్షకాళి సరిపోను లేరని కలత వద్దు నీకు కవికుమారా. సభను ప్రేక్షకాలి సరిపోను లేరని కలత నీకు వద్దు కవికుమారా. అంశమేదో చూసి అవధాన వేళలో పొందుమయ్య గొప్ప పూరణలను. 11వ వర్ణనాంశం పరిమి వెంకట సత్యమూర్తి గారు యాదవ వంశ వినాశనం. ఏది ముసలం. యాదవ వంశ వినాశనానికి ముసలం ఎట్లా కారణమైంది? ముసలమే కారణమయ్యను దశలను చీకట్లు నింపే దీప్తి నశించెన్ మసిబారెను యాదవులే వసుధను గోపాలురు విడే వసుధను గోపాలురు విడి వంశక్షయమై. తర్వాత 12వ వర్ణనాంశం కదుగాయల చందర్రావు గారు ఈ కృత్రిమ మేధ గురించి, ఏఐ గురించి చెప్పమన్నారు. మేధ కృత్రిమంబు మేలును గూర్చునా అన్న సంశయంబే ఆట విడుపు. శాస్త్ర సరళి చూడ సందేహమేలరా సాగిపోవు ముందు సాధనమున. 13వ వర్ణనాంశం సిద్ధంకి బాబు గారు ఇచ్చినటువంటిది విదేశాల్లో పిల్లలు, స్వదేశంలో తల్లిదండ్రులు. పిలుపుల నందలేరు మరి ప్రేమగా చూచెడు వారు లేరకో. సలలిత రాగబంధ గుణసాంద్ర మనోహర దివ్యభావ సంకలిత వికాస సిద్ధి మరుగయ్యను. సలలిత రాగబంధ గుణసాంద్ర మనోహర భావ సంకలిత దివ్యభావ సంకలిత వికాస సిద్ధి మరుగయ్యను. సంపద పోగు చేసి పిల్లలు తల్లిదండ్రులను విడిచి లాస్యవిహీనుల చేసి వెళ్ళిరే. 14వ వర్ణనాంశం దుప్పటి మొగిలి గారు ఇచ్చినటువంటిది మార్కుల వేట పైన పద్యం. మూర్ఖులగుచు తిరిగి ముదమును విడుచు మూర్ఖులగుచు తిరిగి ముదమును వీడుచు
ముదమును వీడుచు ర్యాంకులనుచు పిలిచి రభస చేసి మార్పు లేని విద్య మార్కుల కోసమే వద్దు ఇట్టి విద్య హద్దు లేదు. 15వ వర్ణనాంశం అల్లె జ్యోతి గారు కాళేశ్వర దేవాలయాన్ని గురించి పద్యం చెప్పమన్నారు. స్వామి కాళేశ్వరమ్మున భాసమాన దివ్య దీప్తిన వెలుగుచు భవ్యరీతి ముక్తి నొసగును భక్తుల రక్తి తీర్చి నిరత మోహన రూపుడై వెలుగు నింపు వెలుగు నిరత మోహన రూపుడై నింపు వెలుగు. 16వ వర్ణనాంశం ఏ కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది. బలిచక్రవర్తి యొక్క గురువు యొక్క అంతరంగం ఎప్పుడు వామనుడికి దానం చేస్తున్నప్పుడు. బలిని చేసి భగవంతుడచ్చట బలిని చేయ భగవంతుడచ్చట శుక్రునంతరంగ శోకమేమో లీల జేయుచుండు లీలా మనోహరు విష్ణుమూర్తి శైలి వేద్యమగునే. విష్ణుమూర్తి శైలి ఎవరికి తెలియదు. 17వ వర్ణాంశం జి వెంకట వరప్రసాద్ గారు కాకతీయ వేదిక శతావధానం గురించి పద్యం చెప్పమన్నారు. విలసిత పద్యవేదికన వెలిగడి మిత్రుల కష్టముండగా సలలిత ప్రేమరూపుడగు శంకర దేశిక మూర్తియుండగా కలిత మనోజ్ఞ భావనల కల్మిని పంచెడి మిత్రులండగా నిలుచు శతావధానమది నిర్మల రీతిని చేయ సాధ్యమవు. 18వ వర్ణనాంశం ఎల్లంభట్ల విజయకుమార్ గారు ఛందస్సుకు గణితానికి ఉన్న సంబంధం. చందమె గణితంబగుచున్ సుందరమగు చందమె గణితంబగుచున్ సుందరముగ సాగిపోవు సూత్రముల ధృతిన్ పొందిక కూర్చగ గణములే అందించుము గణితమయ్య యతులును ప్రాసల్. 19వది కందుల సోమన్న గారు ఇచ్చింది. నేటి తరం విద్యార్థులను గురించి పద్యం చెప్పమన్నారు. నేతి బీరకాయ వారు అదే అన్నాడు. నేతి బీరకాయ నేటి విద్యల రీతి నేర్పు లేదు నీతి లేదు కనగ నేర్పు రాదు. నేతి బీరకాయ నేటి విద్యల రీతి నీతి లేదు కనగ నేర్పు రాదు. అయ్యో హైటెక్ విద్యరా అయ్యో దీన్ని చూడ హైటెక్ విద్యరా మేడి పండు బోలు మేలు లేదు. 20వ వర్ణనాంశం జీడికంటి శ్రీనివాసమూర్తి గారు ఇచ్చినటువంటిది. కర్ణుని మరణంపై కుంతి యొక్క స్పందన మానసిక స్థితి.
కుంతి గుండె పగిలే కూలెను నేలపై కొడుకు కాని కొడుకు వీడిపోవా కొడుకు ప్రేమ పంచలేక వేదన పెరిగెను తల్లడిల్లె కన్న తల్లి మనసు. 21వ వర్ణనాంశం సోమ రామచంద్రం గారు నేటి రీల్స్ పిచ్చిలో ఉన్న నేటి యువత గురించి. రీల్స్ తీయుట జీవన రీతి యగుచు నవత చరవాణి మోజులో నలిగిపోయే విద్య విలువలు వీడెను వీగిపోయి సంఘరక్షణ చేసెడు సంఘరక్షణ చేయగా సాధ్యమగునే. 22వ వర్ణనాంశం ఇచ్చిన వారు కె సారయ్య గారు. అంశం ఏమి ఇచ్చారు? అది వారు తగ్గ అనంతారు గురువు ప్రేరణ ఎవరు అని అన్నారు. గురువుల ప్రేరణ. ప్రేరణముల చూపి ప్రేమించి గురువులు శిక్షణమ్ము నిడగ లక్షణముగా ప్రేమ చూపి మిత్ర బృందము తోడుగా దేవుడిచ్చే నిట్టి అవధాన విద్య దైవమిడెను ఇట్టి అవధాన విద్య నవదాన విద్య. 24వ వర్ణనాంశం పాము భాస్కర్ గారు ఇచ్చినటువంటిది. ఈ ఉద్యోగ విరమణ చేసిన వాళ్లకు పెన్షన్లు గ్రాట్యుటీలు ఏమీ రావటం లేదు, వాళ్ళ బాధ చెప్పమన్నారు. లేవు పెన్షన్లు గ్రాట్యుటీ లేవు పాత బిల్లుల చెల్లింపు మూతబడియే అప్పు చేయుట తప్పక ముప్పు పెరిగే దయను చూపించి కాపాడు దైవమెవరు. 24వ అయిపోయింది 25. తంగెళ్లపల్లి ఆనందాచారి కల్లకుంట్ల అనిత ఇద్దరి ఉన్నాయి. మరి తంగెళ్లపల్లి ఆనందాచారి వారు అడిగినటువంటి వర్ణనాంశం ఆంగ్లం యొక్క అవసరం. ఆంగ్ల భాష ఎన్న అవసరమే గాని అమ్మ భాష మనకు అన్నమిడును అమ్మ భాష మనకే అన్నమిడును తెలుగు మర్చిపోవు తీరది సరికాదు తెలుగు బ్రతికినప్పుడే వెలుగులుండు. ఈ కల్లకుంట్ల అనిత గారు ఇచ్చింది ఆశువ లేక వర్ణనాంశమా? బాసర సరస్వతీమాతను వర్ణన. అయితే దత్తపది అంశాలు ఇప్పుడు వర్ణనాంశాలు కూడా పూర్తి అయిపోయినవి. మొత్తము 75 పద్యాలను అప్పగించటం జరిగింది. జయహో చేపూరి శ్రీరామ్ గారికి, శతావధాని చేశ్రీ గారికి అద్భుతం. ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయంలో అపూర్వమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. విశ్వవిద్యాలయాల చరిత్రలో అంటే ఒక విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించి అవధానం చేయడం అన్నది బహుశా తెలుగు విశ్వవిద్యాలయంలో మేము చేసినటువంటి పట్వర్ధన్ గారి అవధానం, తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు చేపూరి శ్రీరామ్ గారి అవధానం.
ఇంకా మిగతా యూనివర్సిటీలు ఇది ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో అవధానాలు శతావధానాలు నిర్వహించాలి. ఆనాడు ప్రపంచ తెలుగు మహాసభలలో రామశర్మ గారి శతావధానం అయింది. అలాగే ఇవాళ తెలంగాణలో నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి అవధానులలో 5వ శతావధానిగా మన చేపూరి శ్రీరామ్ గారు ఆవిర్భవించారు. ఇదే సభలో మరొక 3-4 శతావధానులు అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఇప్పుడు పుత్రోత్సాహము అనే మాటకు ఆ పద్యానికి శిష్యోత్సాహము అని మనం తీసుకోవాలి. శిష్యోత్సాహము గురువుకు శిష్యుడు లభించినంత కలుగదు కలుగును జనులా శిష్యుని కనుగొని పొగడగా శిష్యోత్సాహమునాడు చందుర సుమతి అని ఆ చేపూరి వారిని చూసి పొంగిపోతున్నటువంటి గురువర్యులైనటువంటి కంది ఆయన నిజంగా భోళాశంకరుడు మా శంకరయ్య గారు, కంది శంకరయ్య గారు ఇప్పుడు ఈ శతావధానానికి సంబంధించిన ప్రకటనను ఆధికారికంగా ఆయన ప్రకటిస్తాడు. ఎందుకంటే సంచాలకుడుగా 3 రోజుల పాటు వెంట ఉండి వారు చూస్తున్నారు, తీర్చిదిద్దినారు కనుక వారు ప్రకటిస్తే బాగుంటుంది. ఈ 3 రోజులుగా కాకతీయ పద్య కవితా వేదిక సభ్యులు, కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యాపక వర్గము, తర్వాత ఇక్కడ ఉద్యోగులు, వీళ్ళందరి సహకారంతో ఈ 3 రోజుల శతావధానము విజయవంతంగా సంపూర్ణమైంది అని మీ అందరి ఆమోదంతో, మీ అందరు కరతాళ ధ్వనులతో ఆమోదాన్ని తెలియజేస్తూ ఉంటే నేను ప్రకటిస్తూ ఉన్నాను. శతావధాని చేపూరి శ్రీరామ్ జయహో అనండి. శతావధాని చేపూరి శ్రీరామ్, శతావధాని చేపూరి శ్రీరామ్, శతావధాని చేపూరి శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఒక్క 5 నిమిషాలలో ఈ శతావధాన విజయోత్సవ సభ తర్వాత అయ్యా అందరు ఒక్కసారి అయ్యా ఒక్క నిమిషం, ఒక్క 5 నిమిషాలు. ప్రియమైనటువంటి సాహితీ ప్రియులారా, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక జ్ఞానయజ్ఞం ఆవిష్కృతమైంది. దానికి ప్రత్యక్ష సాక్షులం మనం. నిజంగా చప్పట్లతో శ్రీరామ్ గారిని అభినందించాలి మనం. ఇది కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్రలో మొట్టమొదటి శతావధానం. ఈ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా శతావధానం ఏర్పాటు చేయడం, అది దిగ్విజయంగా మీ అందరి సమష్టి కృషితో నిర్వహింపజేయడం చాలా గొప్ప విశేషం. ఈ కార్యక్రమం సుసంపన్నమైందని ప్రకటిస్తున్నాం. మీరు కూర్చోండి. తర్వాత కార్యక్రమాన్ని నిర్వాహకులు వెంటనే ప్రకటించవలసిందిగా.